భారత రిలే జట్టుకు ఎంపికైన డిండి మండల యువ అథ్లెట్ నారిమల ప్రవళికకు ఎమ్మెల్యే నయనావతి బాలునాయక్ ₹1,00,000 సాయం చేశారు. నల్గొండ జిల్లా డిండి గొండ్లపల్లి మండల కేంద్రానికి చెందిన యువత అథ్లెట్ నారిమల ప్రవళిక చైనాలో జరగనున్న హాస్య అండర్ 23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనే భారత రిలే జట్టుకు ఎంపిక కావడం పట్ల దేవరకొండ ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. సాధారణ కూలీ కుటుంబానికి చెందిన ప్రవళిక తల్లిదండ్రులు తాపీ మేస్త్రి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నప్పటికీ తమ కుమార్తె ప్రతిభను ప్రోత్సహించి జాతీయ స్థాయికి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కష్టపడి సాధన చేసి దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకోవడం ప్రతి యువతకు ఆదర్శమని కొనియాడారు. ప్రవళిక ప్రస్తుతం డిండి మండలం కేంద్రంలోని TGSWR బాలికల పాఠశాలలో విద్యార్థిగా అభ్యసిస్తుండగా ఆమె ప్రతిభను గుర్తించి ఎమ్మెల్యే బాలునాయక్ తన సొంత నిధుల నుంచి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ప్రవళిక అభివృద్ధికి తోడ్పాటును అందించిన పాఠశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. తన సొంత డబ్బుతో విద్యార్థికి సాయం చేయడం వారి విద్యార్థుల పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా క్రీడలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ముఖ్యంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ విద్యా సంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లో రాణించే అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రవళిక వంటి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను చాటడం గర్వకారణమని అన్నారు. ప్రవళిక చైనాలో జరిగే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భారతదేశానికి పథకాలు సాధించాలని ఎమ్మెల్యే బాలునాయక్ ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి సెలెక్షన్ అయినందుకు వారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్న అమ్మాయికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల తండ్రికి, వాళ్ళ అమ్మాయిలకు అందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా ఆ అమ్మాయిని స్పోర్ట్స్లో ఇంత తయారు చేసినటువంటి కోచ్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ని స్థాపించడం జరిగింది, ఎప్పుడు లేని విధంగా. దానికి స్ఫూర్తి కూడా ఏంటంటే మరి మొన్న జరిగినటువంటి ప్రపంచ ఒలింపిక్స్లో మరి చిన్న దక్షిణ కొరియా లాంటి దేశానికి అనేకమైన బంగారు పథకాలు వచ్చినా భారతదేశం ఇంత జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఒక్క పథకం కూడా రాలేదన్న ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి నేనే మరి తప్పకుండా తెలంగాణ ప్రజల నుంచి, మరి తెలంగాణ యువకుల నుంచి భవిష్యత్తులో ఒలింపిక్స్ని ఎన్నిక చేయాలనే ఆలోచనతోటి మరి వాళ్ళ తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ని స్థాపించినట్టు ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అందుకు ఉదాహరణ ఇవాళ ఈ ప్రభుత్వం సందర్భంలో మరి ప్రవళిక లాంటి వారు అనేక మంది మరి వాళ్ళ విద్యార్థులు ఆయా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ మరి మన కోచ్ గారిని కూడా, ప్రిన్సిపాల్ గారిని, వాళ్ళ స్కూల్ సంబంధించిన వాళ్ళ అధ్యాపక బృందాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అనేక మంది ప్రవళికల వాళ్ళని తయారు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి స్పోర్ట్స్ ఎంత అవసరమో మన అందరికీ తెలుసు. కాబట్టి తప్పకుండా నా వ్యక్తిగతంగా ఆ అమ్మాయి రేపు చైనాకు వెళ్ళేటువంటి ఖర్చులు కానీ మంచి కానీ అందులో ₹1,00,000 నేను వారికి, ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఇదేమిటో వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. పేద కుటుంబం, వాళ్ళ ఫాదరు ఒక మేస్త్రి పనిచేస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళంతా చైనాలో ఇవాళ మన తరఫున మన గ్రామం డిండి గ్రామం నుంచి, మన స్కూల్ నుంచి, మన ప్రాంతం నుంచి మరి అలా ఈ దేశం తరఫున పోతున్నట్టే మనకు అందరికీ ఎంతో గర్వకారణం. అందుకో ఇంకా మిగిలిపోయినటువంటి దాతలు ఎవరైనా ఉన్నా తప్పకుండా వారికి అన్ని రకాలైన సహాయ సహకారాలు నేను ప్రభుత్వంతో కూడా మాట్లాడతాను. ఎందుకంటే ప్రభుత్వం గౌరవ మంత్రి గారు వారితో కూడా మాట్లాడి వీలైతే ప్రభుత్వం నుంచి సహాయం అందించేటువంటి చర్యలు కూడా తప్పకుండా తీసుకుంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. వెరీ గుడ్. వారి యొక్క గురువులందరూ కలిసి కూడా అమ్మాయిని ప్రోత్సాహంగా, ఆ అమ్మాయిని పంపే విధంగా మరి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ప్రిన్సిపాల్ గారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. రైట్, గుడ్ లక్.